ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. తులారాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా శనీశ్వరుడు, రాహు, కేతు, బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా 3 గ్రహాల కన్నా శనీశ్వరుడు, రాహు, కేతు కన్నా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి 23వ తారీఖు రోజున ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. కావున ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన ఆచరిస్తూ ఉండాలి. ఈ యొక్క ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తారు. తర్వాత మే 15వ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన పుణ్యప్రాప్తితోటి ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. అష్టమ స్థానంలో ఏమైనా ప్రాపగ్రహాలు ఉన్నాయా, ద్వితీయ స్థానంలో ఏమి ప్రాపగ్రహాలు ఉన్నాయా, ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా గ్రహ ప్రభావం అంతా కూడా చూసుకుంటే సంయోగాల వల్లనే, గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే మీకంతా కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కావున జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి ఏ రకంగా ఉంది, గోచారిత్యున్న గ్రహస్థితి ఏ రకంగా ఉంది, దాన్ని అన్వయం చేసుకొని కంపారిజన్ చేసుకొని మీరంతా కూడా దాని ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరిష్కారం కూడా ఆ రకంగా చేసుకుంటూ ఉండాలి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధన ఆచరిస్తూ ఉండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం లభిస్తుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం అంతా కూడా ఆచరించాలి. వేద బ్రాహ్మణత్వంతో ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం ఆచరించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు 3 వారాల్లో, ప్రధానంగా వారంలో 3 రోజులు ఆచరించడం వల్ల, ఈ రకంగా 48 రోజుల దాకా చేయడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి, విశేషంగా విపరీత ధనప్రాప్తి లభించడానికి, విశేషంగా ఈ యొక్క ఉద్యోగంలో మార్పు లభించడానికి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ, అనుకున్న స్థాయిలో అభివృద్ధి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు అంతా కూడా రాజయోగం అంతా కూడా బృహస్పతి వల్ల, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల, మరియు నవగ్రహాల్లో విశేషంగా అంగారకుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలకంతా కూడా శనీశ్వరుడికి, రాహువుకి, మరియు ఈ యొక్క బృహస్పతికి, శుక్రుడికి, మరి ప్రధానంగా చూసుకుంటే అంగారకుడికి, ఈ 5 గ్రహాలు 6 గ్రహాలకంతా కూడా ప్రతినిత్యం కూడా జపాలు, హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నవగ్రహాలకి అభిషేకం ఆచరించడం, పరమేశ్వరుడికి అభిషేకం కార్యక్రమం చేయడం, ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా తామరపూలు సమర్పించడం కానీ, మల్లెపూలను సమర్పించడం కానీ, తులసి మాలలు సమర్పించడం కానీ చేస్తూ ఉంటే కనుక మీకు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఆచరిస్తూ ఉండండి. బొబ్బర్లు, శనగలు, ఉలువలు, మినువులంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకు తరచుగా మీరు నివేదన చేయడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రాంధత్తాత్రేయ.